ఆ భస్మహారతిని దర్శనం చేసుకోబోతూ ఉన్నాం. ఇలాంటి ఈ మహత్తరమైనటువంటి తరుణంలో కొమురవెల్ల నుంచి ఏ మహాత్ముడైనటువంటి మల్లన్న వచ్చాడో ఆ మల్లన్న కళ్యాణాన్ని మనం వీక్షించబోతున్నాం. ఏమిటి ఆ మల్లన్న అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మల్లన్న కళ్యాణానికి ముందు కూడా చెప్పుకోవాలి. పెద్దగా అనండమ్మ, చేదుకో మల్లన్న మమ్మాదుకో మల్లన్న, చేదుకో మల్లన్న మమ్మాదుకో మల్లన్న, చేదుకో మల్లన్న మమ్మాదుకో మల్లన్న. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఏమిటి అంటే, నీళ్ళు ఎక్కడో బావిలో ఉంటాయి, అంటే లోతులో ఎక్కడో ఉంటాయి. మనం కూడా ఈ సంసారం అనేటటువంటి లోతుల్లో ఎక్కడో పడి కింద ఉన్నాం. నీళ్లు వాటంతట అవి పైకి రాలేవు కదా. పైన ఎవడైనా ఉండి ఆ నీళ్ళని చేదాలి. ఇలా తాడు పెట్టి చేదితే నీళ్లు పైకి వస్తాయి. సంసారం అనేటటువంటి అగాధంలో పడి ఉన్నాను స్వామి, నన్ను చేదుకోవయ్యా. ఈ సంసారం నుంచి పైకి కైలాస శిఖరం దాకా నువ్వే చేదుకోవాలి. చేదుకో మల్లన్న. ఏమిటి ఆయన చేదుకుంటే? మనల్ని ఆదుకున్నవాడవుతాడు. ఈ సంసారం అనేటటువంటి చక్రములో పడి కొట్టుకొని 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 అల్లాడుతూ ఉన్నటువంటి మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, అలా పుట్టి చచ్చి పోతున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న ఈ జీవుణ్ణి శాశ్వతత్వాన్నిచ్చి తన కైలాస సామ్రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ మంత్రం ఎప్పుడు మల్లన్న ఉన్నా చేదుకో మల్లన్న మమ్మాదుకో మల్లన్న అని అంటూనే ఉండాలి. ఈ అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం మనకు అనంతశ్రీ